దావీదు నిమిత్తం భోజనం చేయకుండా యోనాతాను ఎందుకు భోజనం చేయలేదండి? ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే, ఒకటి, దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించాడు. ఈరోజు నీవు ప్రాణ స్నేహితులుగా, నువ్వు ప్రాణంగా ప్రేమించే వాళ్ళ కొరకు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? ఈరోజు వాళ్ళ కొరకు ఉపవాసం ఉన్నాం. రెండవదిగా, దావీదు కలిగిన అవమానం ఈరోజు మన ప్రజలకు, మన పిల్లలకు, నానుకున్న వాళ్ళు పాపములో పడిపోయి అవమాన పాలైపోతున్నారు. మనకు అవమానాలను, నిందలు మిగిలిస్తూ ఉన్నారు. చెడుతనమును బట్టి అవమాన పాలైపోతున్నారు. బలాత్కారాన్ని బట్టి అవమాన పాలైపోతున్నారు. మరి వాళ్ళకు కలిగిన అవమానం పోవాలంటే, మన కుటుంబం మీద ఉన్న నిందల అవమానం పోవాలంటే వారి కొరకు మనం ఏం చేయాలమ్మా? ఉపవాసం ఉండి భోజనం చేయకుండా మనం కూడా ప్రార్థన చేయాలి. మూడవదిగా, దావీదు మీద ఉన్న మరణ శిక్ష. ఈరోజు మన కుటుంబం మీద మరణం విలయతాండవం చేస్తుందేమో, మరణ పంచుల్లో ఉన్నారేమో మన కుటుంబీకులు. వారి కొరకు మనం ఏం చేయాలా? ఉపవాసం ఉండాలా, భోజనం చేయకుండా యోనాతాను వలె మనం కూడా ప్రయాసపడాలా. నాలుగవదిగా, దావీదు యొక్క సింహాసనం. సింహాసనం ఎక్కాల దావీదు అనేది ఉద్దేశం. ఈరోజు మన పిల్లలు సింహాసనం కింద ఉన్నారా? సింహాసనం ఎక్కే వాళ్ళుగా ఉన్నారు. ఈ లోకానికి బానిసలుగా బతుకుతున్నారా? లోకం మీద రాజ్యం వెళ్తా ఉన్నారా? లోకం పైన కాలు పెట్టున్నారా? లోకానికే బానిసలుగా బతుకుతున్నారు. అంతేకాదు, పరలోకంలో కూడా గొప్ప బహుమానాలు పొందుకునే సింహాసనం మీద అధికారులుగా మన కుటుంబాల కొరకు, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మన మిత్రుల కోసం, మన సంఘం కొరకు మనం ప్రార్థన చేద్దాం.